వెల్కమ్ టు స్పాట్లైట్ మీడియా. రోజు రోజుకి పుట్టుకొస్తున్నటువంటి కొన్ని వందలాది ఫెర్టిలిటీ సెంటర్స్. అయితే హైదరాబాద్లో రీసెంట్గా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చేసే స్కామ్ అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ ఫెర్టిలిటీ సెంటర్ అనే పేరుతో ఒక ఫెర్టిలిటీ సెంటర్ అయితే నడుపుతున్నారు. అయితే వీళ్ళ హాస్పిటల్కి వచ్చినటువంటి వరంగల్కి చెందినటువంటి 32 ఇయర్స్ లేడీ వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళారంట. అయితే ఈవిడికి పెళ్ళై 6 ఇయర్స్ అయినా కూడా పిల్లలు పుట్టకపోవడంతో వీళ్ళు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందని చెప్పి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి అయితే వెళ్ళారు. అయితే ఈ వెళ్ళిన తర్వాత డాక్టర్స్ టెస్ట్ చేసి ఈవిడికి పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీకు పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పి మరిన్ని రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆవిడకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి క్రమంగా అమౌంట్ అయితే దాదాపుగా ఒక 40 లక్షలు అయితే వసూలు చేశారంట. అయితే చివరికి ఆవిడ చేతిలో బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి 90,000కి ఒక చిన్న ఒక బేబీని కొని వీళ్ళకి ఇచ్చేశారు. అయితే ఈ స్కామ్ అంతా కూడా ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఎవరైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆవిడకి నెక్స్ట్ వేరే హాస్పిటల్స్కి వెళ్ళి వేరే డాక్టర్స్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవడంతో ఈవిడికి పీసీఓడి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ టాబ్లెట్స్ అని ఇతర వేరే మెథడ్స్ ద్వారా ఈ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకొని పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పడంతో ఈ స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.